హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. మంచు హీరో విష్ణు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ వినిపిస్తూ వస్తున్నాడు. మంచు ఫ్యామిలీలో వివాదంతో అప్పుడప్పుడు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటాడు. తాజాగా ఆ రెండు విషయాలతో కాకుండా ఈసారి మరో విషయంతో సోషల్ మీడియాలో వార్తాంశంగా నిలిచాడు. మంచు విష్ణు తన కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ని కీలక పాత్రలో నటింపజేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా మొత్తం ప్రభాస్ పాత్ర చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత ఉందో అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ వల్ల ఖచ్చితంగా కన్నప్ప సినిమాకి బజ్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల నడుమ త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా మంచు విష్ణు సక్సెస్ మొహం ఎరగలేదు. అయినా కూడా కన్నప్ప సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేశాడు. విదేశీ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ వర్క్స్ తో చేయిస్తున్నాడు. తన కన్నప్ప సినిమాతో ఊపిరి చలపనంత బిజీగా ఉన్నాడు మంచు విష్ణు. ఫ్యామిలీ గొడవలతో ఎప్పుడు విసిగిపోతున్న మంచు విష్ణు ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమాలో నటించాలని కోరుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు సందీప్ వంగ ఇటీవల సోషల్ మీడియా ద్వారా కాస్టింగ్ కాల్ కి ప్రకటన చేశాడు. కొన్ని పాత్రలకు కొత్త నటులు కావాలని, ఇప్పటికే ఉన్న వారైనా ఆడిషన్స్ కి వస్తే ఎంపిక చేసుకుంటామని ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో మంచు విష్ణు తన స్పిరిట్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు చెబుతూ కాస్టింగ్ కాల్ కి అప్లై చేశానంటూ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. సినిమాలో మంచు విష్ణు నటిస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి కొందరిలో ఉంటే, మరికొందరు మాత్రం అన్నయ్య స్పిరిట్ సినిమాలో నువ్వు వద్దు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అన్ని విధాలుగా మంచు విష్ణుని ట్రోల్ చేసే కొందరు ఈ విషయంలోనూ ట్రోల్ చేసేందుకు రెడీ అయ్యారు. స్పిరిట్ సినిమాలో నటించేందుకు అవకాశం కోరుకుంటున్న మంచు విష్ణు తన కెరీర్ లో కొంతనైనా గ్రోత్ దక్కుతుందన్న ఆశతో ఈ సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్టు కొందరు కామెంట్ చేస్తున్నారు. తన సినిమాలో హీరోగా నటిస్తే ఎలాగో సినిమాలు సక్సెస్ కావడం లేదు కనుక ఇతర హీరోల సినిమాలోనైనా నటించి తనకంటూ కొంత పాజిటివిటీ సొంతం చేసుకోవాలని మంచు విష్ణు కోరుకుంటున్నాడంటూ అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. మంచు విష్ణు ఏ పని చేసినా విమర్శలు వస్తూనే ఉంటాయి. గత 4 సంవత్సరాలుగా ఆయన విమర్శలతోనే సహజీవనం చేస్తూ వస్తున్నాడు. దాంతో ఆయన ఈ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ మంచు విష్ణుకి సందీప్ వంగ అవకాశం ఇస్తారా లేదనేది చూడాలి.